కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులు రామలింగేశ్వరరావు గారు, గౌరవనీయులు ఆకెళ్ల రాఘవేంద్ర గారు, మై డియర్ ఐఫోకస్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఐఫోకస్ పిడికడి మందితో ప్రారంభమై 15,000 మంది ఆత్మీయ కుటుంబ సభ్యులను సంపాదించుకొని 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప ప్రయత్నం. చాలా మంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా, నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతో మంది మనలో మనం తపన పడుతూ ఆగిపోతూ ఉంటాం. కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని, మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన ఐఫోకస్. రోజు రోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్ మన వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ముందుకు పోవడం నాకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరకాన్ని కూడా అందించిందని చెప్పుకోక తప్పదు. బడిలో పంతులేమో పాఠ్యపుస్తకాల్లోని పాఠాన్ని చెప్తారు, గుడిలోని పంతులేమో వేదాల్లోని సారాన్ని చెప్తాడు. మన ఐఫోకస్ మిషన్లోని ఈ పంతులు గారేమో మానవ జన్మకు సార్థకతను బోధిస్తారు. ఐఫోకస్ అంటే ఇది ఒక గుడి, ఇది ఒక బడి, సద్గురు శివానందమూర్తి గారు చూపించినటువంటి మానవీయ విలువల ఒడి. ఆదివారం వస్తుందంటేనే ఏం చేద్దాం, ఈ ఆదివారం ఏ సినిమాకి వెళ్ళాలి, ఎక్కడ పిక్నిక్ వెళ్ళాలి, ఈ ఆదివారం ఎలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకునే రోజులు. కానీ ఈ ఆదివారాన్ని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ సమాజ సేవ కోసం ఒక ఆదివారాన్ని ఖర్చు పెట్టేంత గొప్ప ఆలోచన చేసింది మన ఐఫోకస్. ముఖ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారాన్ని ఐఫోకస్ సూపర్ సండేగా నిర్వహిస్తూ వచ్చింది. నేను ఎన్నో విజయగాథలు విన్నాను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కొందరు, ట్యాంకు బాండ్ మీద ఇంకా దుంకుదామా అని ట్యాంకు బాండ్ కొనల దాకా వెళ్లిన వాళ్లను, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను, ఎంతో మందిని ఐఫోకస్ తన ఒడిలో పెట్టుకున్నది. జీవిత ధర్మాన్ని బోధించింది, వారిలో చైతన్యాన్ని రగిలించింది, వారికి ఉన్నతమైన జీవితాన్ని చూపించింది మన ఐఫోకస్. దిస్ ఈస్ ద రియల్ ప్రోగ్రామ్. ప్రభుత్వాలు చేయలేని పనిని జనరల్ గా వాసుదేవ శర్మ గారి ఉపన్యాసంలో నేను విన్నాను. ఎంతసేపు ఈ ప్రభుత్వం నాకు అది చేయలేదు, లేదా ప్రభుత్వం నాకు ఇంకేమో ఇవ్వలేదు, నాన్నగారేదో ఇవ్వలేదు, బంధువులేదో ఇవ్వలేదు, ఇంకెవరో ఏదో ఇవ్వలేదు అని ఎదుటివారిని నిందిస్తూ జీవించడం కాదు, నువ్వు సమాజానికి ఏం చేస్తావో ఆలోచిస్తూ ముందుకు నడువు అంటాడు మా వాసుదేవ శర్మ గారు. చాలా గొప్ప ఆలోచన. నిజంగా ప్రతి మనిషిలో శక్తి ఉంది, కానీ ఆ శక్తిని వెలికి తీసే ప్రయత్నం చేసింది ఐఫోకస్. చాలా మంచి ప్రయత్నం చేసింది. నిజానికి మనుషుల్లో మమత, సమత, మానవతలను పెంపొందించే గొప్ప ప్రయత్నం చేసింది మన ఐఫోకస్. రోజు రోజుకు మమత, సమత, మానవతలు నశించిపోయే ఈ సమాజంలో వాటిని కాపాడడం కోసం, వాటిని పెంపొందించడం కోసం చేసే ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మన ఐఫోకస్ చేసింది. ఈరోజు మనిషిని మనిషిగా,
ఒక మంచి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుకోవడం అది ఎవరో చేయరు, అది మనది మనమే చేసుకోవాలి. మనని మనమే సానబట్టుకోవాలి. మనని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇదే మన ఐఫోకస్ అందరికీ బోధించింది. ఐఫోకస్ లో జాయిన్ అయితే ఇక్కడ ఏదో నేర్పుతారని అనుకోవచ్చు. ఇక్కడ ఏది నేర్పరు. ఏం నేర్చుకోవాలో చెప్తారు, ఎలా నేర్చుకోవాలో దారి చూపిస్తారు. నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలో మాత్రమే మన ఐఫోకస్ లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ బంగారమైన వజ్రమైన మట్టిలో ఉన్నంతసేపు దాని విలువ తెలియదు. దాన్ని బయటకు తీసి సానబెట్టినప్పుడే అది మేలిమి అవుతుంది. అలాగే అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని దాన్ని బయటకు తీసినప్పుడే అతడి లోపల పరిపూర్ణ వికాసానికి అది దోహదమవుతుంది. అలాంటి ప్రయత్నమే మన ఐఫోకస్ చేసింది. ప్రతి మనిషిలో అంతర్లీనంగా శక్తి దాగి ఉన్నది, కానీ తన శక్తిని తాను తక్కువగా అంచనా వేస్తాడు. ఆ శక్తిని వెలికి తీసి, ఆ శక్తిని బయటకు తీసి, తనకు జీవిత ధర్మాన్ని బోధించి తనను సత్ మార్గంలో నడిపించే ప్రయత్నమే మన ఐఫోకస్. ఈరోజు ప్రతి మనిషిలో కూడా మనం చూస్తూ ఉంటాం, బాధలో కనబడుతుంటారు, తనలో తాము కుంగిపోతా ఉంటారు. మనిషి సహజంగా మీరు గమనిస్తే నిన్న జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటాడు, రేపు జరగబోయే దాని గురించి భయపడుతూ ఉంటాడు. ఆ రెండింటి గురించి ఆలోచిస్తూ నేటి జీవితాన్ని కోల్పోతాడు. ఆ బాధ భయం అనే భావనల నుంచి మనిషి బయటకు వచ్చి తన వాస్తవ జీవితాన్ని అనుభవించగలిగిన వాడే నిజమైనటువంటి మనిషి. సో అలాంటి ఒక మంచి తనాన్ని ఇవాళ సమాజంలో ఈ విలువల్ని పెంపొందించే ప్రయత్నం ఒక ప్రభుత్వంతోనో ఒక పోలీసులతోనో ఒక చట్టంతోనే కాదు, ప్రతి మనిషిలో ఆలోచన కలిగినప్పుడు, ప్రతి మనిషిలో ఆలోచనను రగిలించగలిగినప్పుడు అలాంటి ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి ఒక సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. సో నిజంగా ఇంకా చాలా విషయాలు నాకు మాట్లాడాలని ఉంది. వాసుదేవ శర్మ గారి మాటలు వినాలని ఉంది. మీ అందరి విజయ గాథలు కూడా విని నేర్చుకోవాలని నాకు ఉంది. కానీ తప్పని పరిస్థితి. దాదాపు నాకు గంటన్నర పట్టింది ఇక్కడ రావడానికి. మళ్ళీ ఇక్కడి నుంచి రవీంద్ర భారతి వెళ్లాలంటే ఇంకో గంటన్నర పడుతుంది. అందుకే ట్రైన్ ఎక్కాలని నేను అనుకున్నా. అది కోఇన్సిడెన్స్, కిషన్ రెడ్డి గారు కూడా అదే ట్రైన్ ఎక్కుతున్నట్టున్నాడు. బట్ ఫైనల్ గా ఐఫోకస్ గురించి ఎవరైనా ఒక వాక్యంలో చెప్పండి అంటే నేను చెప్తాను. ఐఫోకస్ గురించి విద్యార్థుల్లో ఏకాగ్రత సాధించడానికి, ఉద్యోగస్తుల్లో సమర్థత పెంచడానికి, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, యువతలో చైతన్యాన్ని నూరుపోయడానికి, వ్యాపారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, మొత్తంగా మనిషిలో మానవత విలువలు పెంచేదే ఐఫోకస్. నేను ఈ ఐఫోకస్ మెంబర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వాసుదేవ శర్మ గారు ఒక 8 ఏళ్ల క్రితం ఆయనతో అయినటువంటి నా పరిచయం ఒక సభ్యుడిగా, నేను చేతనైనంత వరకు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేయగలుగుతామో చేయడమే కాదు, ఒక విలువలు కలిగిన ఒక సమాజం కోసం, ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా తోటి వారికి ఎంతవరకు మనం చేయగలుగుతాము అనే ఒక గొప్ప ఆలోచనను ఐఫోకస్ ద్వారా పొందాను. దాన్ని కూడా నా శక్తి వంచన లేకుండా ఈ సమాజ నిర్మాణంలో, ఉన్నత విలువలు కలిగిన సమాజ నిర్మాణం కోసం అంకిత భావంతో ఐఫోకస్ సభ్యుడిగా పనిచేస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ, మరోసారి మీ అందరికీ 18వ సంవత్సరం పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్.